ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు 2025లో రథసప్తమి ఎప్పుడొచ్చింది? ఏంటి ఈ రథసప్తమి యొక్క ప్రత్యేకత? మరి ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలేంటి? ప్రత్యేకంగా రథసప్తమి రోజు ఏదన్నా ఒక స్పెషల్ రెమెడీ మాకు తెలియజేయండి అన్ని విధాలా కలిసి రావడానికి. రథసప్తమి అంటే ఇక్కడ సూర్య భగవాను యొక్క జయంతి అని కొందరు అనుకుంటూ ఉంటారు. అది ముమ్మాటికి తప్పు. సూర్య భగవానుడు 7 గుర్రాలపై 6 నెలలు దక్షిణాయనము, 6 నెలలు ఉత్తరాయణం వైపుగా కూడా ప్రయాణించేటువంటి రోజు. సో మనకిక్కడ దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణాన్ని వైపుగా కూడా సూర్యభగవానుడు ఉత్తర దిశలో కూడా ప్రయాణాన్ని సాగించేటువంటి విధంగా కూడా చెప్పుకుంటారు. ఈ రోజున ప్రతి ఇంటి ముందు 7 గుర్రాలపై ఉండేటువంటి ముగ్గును వేయడం ఎంతో ఆనవాయితీగా చూసుకునేటువంటి పరిస్థితి. సో 7 గుర్రాలను కూడా వేద ఛందస్సులు అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ శాస్త్రంలో. మరి 7 గుర్రాలు మనకు 7 రోజులకు, ఒక వారానికి సంకేతముగా చెప్పడం జరుగుతున్నది. సో మొత్తం మీద ఈ యొక్క సూర్య భగవానుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున 360 రోజులు కూడా ప్రతి రాశిలో ప్రయాణం చేస్తూ 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 మనకు ఉండడం ఎంతో విశేషము. అంటే ఇక్కడ గమనించుకోండి ఒక విషయము, 360 రోజులలో ఒక వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే గణిత శాస్త్రం ప్రకారంగా మనకు చెప్పడం జరుగుతున్నది, విశ్వం ఒక వృత్తంలా భావిస్తే 360 డిగ్రీలు ఉంటాయని. గణిత శాస్త్రంలో సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఒక వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే ఒక సంవత్సరము మొత్తము కూడా వరకు 12 రాశులలో కూడా ప్రయాణం చేస్తాడు. ఒక నెల ఇట్లా వండుకుంటూ. మరి కనుక అదే గురుగ్రహం అయితే సంవత్సరానికి ఒకసారి ట్రావెల్ చేస్తుంది. సో ఇట్లా ఒక్కొక్కటి. శనైశ్వరుడు 2.5 సంవత్సరాలు. ఇట్లా మరి ఇలా ఉండేటువంటిది మనకు ముఖ్యంగా భూమిపై ఉండేటువంటి కొన్ని కోట్ల జీవరాశులలో మనమొకటి. జీవరాశులు అన్నీ కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటున్నాయి అంటే కారణము సాక్షాత్తు ఆ యొక్క సూర్య భగవానుడు, మనకు ప్రతిరోజు కనబడేటువంటి సూర్య భగవానుడు. ఇది మనకు సుమారుగా కూడా ఈ యొక్క శుక్లపక్షంలో అంటే మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష సప్తమి రోజు భాను సప్తమిగా, ఈ యొక్క రథ సప్తమిగా చెప్తూ ఉంటారు. మరి అలాంటి ఈ యొక్క సూర్య భగవానునికి సంబంధించి జాతకరీత్యా సప్తమాతు సూర్యుడున్న, జాతకరీత్యా 3వ భావంలో సూర్యుడున్న, జాతకరీత్యా 6వ భావంలో సూర్యుడున్న, జాతకరీత్యా 10వ భావంలో సూర్యుడున్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. 3, 6, 10 స్థానాలలో ఉంటే సప్తమ భావంలో సూర్యుడు కొంత ఇబ్బందికరాన్ని క్రియేట్ చేస్తాడు. భార్యాభర్తలలో మ్యారిటికల్ లైఫ్ను క్రియేట్ చేస్తాడు. అదే ఈ యొక్క సూర్య భగవానుడు మేషంలో ఉండి ఉచ్చం పొందినట్టయితే అక్కడ ఎంతో మెచ్యూరిటీగా, ఎంతో రాజకీయంలో ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది వీరికి. ఇదే సూర్య భగవానుడు తులాలో ఉండడం వల్ల కొన్ని అవరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది జాతకంలో ఉండేటువంటి స్థానాన్ని బట్టి. ఈ సూర్య భగవానుడు శుక్రునితో కలిసి ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి కళ, నైపుణ్యము, సంస్కృతికి సంబంధించి కానీ ఇలా చాలా పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఈ యొక్క సూర్య భగవానుడు బుధునితో కలిసి ఉన్నట్టయితే బుధాదిత్య యుగం అవుతుంది. ఇక వారి వాక్కు అనేటువంటిది ఎంతో అమృతంలాగా ఉంటుంది, చక్కటిగా, అది సూపర్గా ఉంటుంది. సో ఇట్లా సూర్య భగవానునికి సంబంధించింది మనం మాట్లాడాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు. కనుక ఈ రథసప్తమి రోజు 4వ తారీఖు అయ్యేటువంటి రథసప్తమి రోజు ఈ సూర్యునికి సంబంధించి ఏమిటి అంటే పితృదోషాలున్న, సూర్యుడు శని పరస్పరం చూసుకున్న ఎవరి జాతకంలో అయినా ఇలా ఉండేటువంటి వారు ఇద్దరు కలిసి ఉన్న చక్కగా కూడా ఈ రోజు నాడు రాగికి సంబంధించినటువంటివి, రాగి చెంబులు కానీ, రాగి పాత్రలు కానీ, అదేవిధంగా
మనకు పింక్ రిలేటెడ్లో ఉండేటువంటి వస్త్రాలను కానీ కొంత బియ్యాన్ని అంటే వడ్లు అంటారు, వడ్లను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. వడ్లను దీంతో పాటుగా గోధుమ పిండిని దానంగా ఇవ్వండి. గోధుమలను కాకుండా గోధుమ పిండిని గోధుమలను తీసుకొని మీరే కేజింబావు దానిని గోధుమ పిండిగా మార్చి గోధుమ పిండిని తీసుకువెళ్ళి దానంగా ఇవ్వండి. సో రాగి పాత్రలను దానంగా ఇస్తే ఆరోగ్యరీత్యా శత్రుబాధలు కావచ్చును, అదేవిధంగా నరదృష్టి కావచ్చును, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారివి కావచ్చును, లేదా ఎక్కడి నుండైనా మనకు రావాల్సినటువంటి ధనము స్ట్రక్ అయింది, రావాలి అనుకున్న అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా ఇంట్లో మీ తాతలు, నాన్న వాళ్ళ నాన్న కానీ అమ్మ వాళ్ళ నాన్న కానీ ఉంటే ఈ రోజు నాడు వారి సేవ చేసుకోండి. విన్నారా? వారి సేవ చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కుదిరితే గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తున్నారో, గవర్నమెంట్ రంగంలో మీకు తెలిసి ఎవరైతే సెంట్రల్ వేరు స్టేట్ వేరు, మళ్ళా మనకు స్టేట్లో ఎవరైతే మీ కనుచూపు మేరలో ఉంటున్నారో వారి మనసును తృప్తి చేయండి. ఏదో రకంగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి, ఒక పెన్ ఇవ్వండి, ఒక పుస్తకం ఇవ్వండి, లేదా ఒక వస్త్రం ఇవ్వండి, కొన్ని పనులు ఇవ్వండి. ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి వారికి ఏదో ఒక గిఫ్ట్, ఒక జ్యూస్ కావచ్చును, ఏదో ఒక ఆతిథ్యం కావచ్చును, ఏదో ఒక తాంబూలమైన ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరొక విషయం ఏమిటి అంటే ఈరోజు సూర్యుణ్ణి తప్పకుండా కూడా ఆరాధించేటువంటి ప్రయత్నం చేయండి. బెల్లము కలిపినటువంటి నీటితో సూర్య భగవానునికి అభిషేకము ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరొక విషయం ఏమిటంటే శత్రుబాధలు అద్భుతంగా కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మనకు మంత్రపుష్పంలో చెప్పడం జరిగింది ఒక మాట. ఏమిటి అంటే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఈ వాక్యము సంబంధించింది సూర్య ఆరాధన ఎవరైతే చేస్తారో వారు అద్భుతంగా కూడా పుష్పవంతుడు, అదేవిధంగా సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని ఈ యొక్క కిరణాల ప్రభావం వల్ల శరీరానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి రోగాలు ఉన్నా వ్యాధులు ఉన్నా కూడా అవి మటుమాయమైపోతాయి అని చెప్పి మనకు ఇక్కడ మంత్రపుష్పంలో చెప్పడం జరిగింది. కనుక ఎంతో అద్భుతము సూర్యుని యొక్క ఆరాధన చేయడం. మరి మాఘమాసంలో ఇది అర్కనామంతో సంచరిస్తాడు అనేది, మాఘ అంటేనే పాపం లేనిది అని అర్థం. కనుక పుణ్యాన్ని ప్రసాదించేటువంటి మాసము కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. తప్పకుండా నిజానికి ఉత్తరాయణము ఈ యొక్క మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ పూర్తిగా కూడా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తులైనటువంటి భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తరాయణ దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమి సూర్యగ్రహణ తుల్యంగా భావించి తప్పకుండా కూడా పితృదేవ ఋషి తర్పణాలను కూడా ఇవ్వాలని నేను మీకు చెప్పడం జరుగుతున్నాను. పెద్దలకు సంబంధించినటువంటి తర్పణాలు కానీ, పెద్దలకు నమస్కరించుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.